ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ను ఓడించిన ముంబై క్వాలిఫైర్ 2కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ముంబై భారీ స్కోర్ చేయడంలో గుజరాత్ చెత్త ఫీల్డింగ్తో పాటు రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో విధ్వంసకర బ్యాటింగే కారణం. నిజానికి బెయిర్స్టో అసలు ఐపీఎల్ 18వ సీజన్ ఆడతాడని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే గత ఏడాది జరిగిన మెగా వేలంలో జానీ బెయిర్స్టోను ఎవరూ కొనలేదు. దీంతో అతడు అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే విల్ జాక్స్ వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్కు వెళ్ళిపోవడంతో అతడి స్థానంలో ముంబై బెయిర్స్టోను తీసుకుంది. అతని కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 5.25 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ 2019లో సన్ రైజర్స్ తరపున 10 మ్యాచ్లు ఆడిన బెయిర్స్టో 445 పరుగులు చేశాడు. ఆ సీజన్లో ఒక సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో ఓవరాల్గా 39 మ్యాచ్లు ఆడిన బెయిర్స్టో 142కు పైగా స్ట్రైక్ రేట్తో 1291 పరుగులు చేశాడు. ఇక వచ్చి రావడంతోనే బెయిర్స్టో దంచి కొట్టాడు. ఆరంభంలో రోహిత్ శర్మ తడబడినా బెయిర్స్టో మాత్రం దాటిగా ఆడాడు. గతంలో సన్ రైజర్స్ తరపున ఓపెనర్గా ఎలాంటి ప్రదర్శన చేశాడో ఇప్పుడు ముంబై తరపున కూడా అలానే ఆడాడు. గుజరాత్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రసిద్ధ కృష్ణ వేసిన ఓవర్లో 3 సిక్సర్లు 2 ఫోర్లతో కలిపి ఏకంగా 26 పరుగులు బాదాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో బెయిర్స్టో 22 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు. రోహిత్తో కలిసి తొలి వికెట్కు కేవలం 7.2 ఓవర్లోనే 84 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. క్వాలిఫైర్ 2 పోర్లో కూడా బెయిర్స్టో ఇలానే ఆడితే పంజాబ్ కింగ్స్కు కష్టాలు తప్పవు.